ఈరోజు ఏదైనా సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా రెడీ అయ్యే కర్రీ ఏం చేసుకుందాం అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ బూందీ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, తగినంత సాల్ట్ వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి బాగా మరగనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బూందీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 5 minutes పక్కన పెట్టండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బూందీ కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు రెసిపీ నా ఫేవరెట్ కాదు మనందరి ఫేవరెట్ టొమాటో కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్లో ఆవాలు, జీరా, కరివేపాకు, ఆనియన్, మిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన టొమాటోస్, సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగో ఇలా వీడియోలో కనిపించే కన్సిస్టెన్సీ వచ్చాక జీలకర్ర, మెంతుల పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. అంతే, మనందరి ఫేవరెట్ ఎంతో టేస్టీ టొమాటో కర్రీ రెడీ. బీరకాయ అంటే నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా బీరకాయ ఫ్రై ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దానికోసం ముందుగా ఆయిల్లో ఆవాలు, జీరా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల బీరకాయలో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది. ఇప్పుడు నువ్వుల పొడి, కారం, ధనియాల పొడి, లవంగాల పొడి వేసి ఇంకాసేపు మూత పెట్టి ఉడికించాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ బీరకాయ. ఈ రోజు రెసిపీ వంకాయ కర్రీ. రెసిపీలోకి వెళ్లే ముందు వంకాయని అసలు కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని ఎందుకంటారో తెలుసా? తెలిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా రెసిపీలోకి వస్తే ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీరా, ఆనియన్, సాల్ట్ వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఇంకాసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు మన రాజా వంకాయని కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత తగినంత కారం, ధనియాల పొడి, లవంగాల పొడి వేసి బాగా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి వేసి ఇంకాసేపు ఉడికించాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసేయండి. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వంకాయ కర్రీ రెడీ. బీరకాయ పెసరపప్పు. ఈ కర్రీని చాలా వెరైటీస్ లో చేస్తారు, కానీ ఈ స్టైల్లో ఎప్పుడైనా ట్రై చేశారా? కడుపుకి చాలా హాయిగా ఉంటుంది, ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక 2 hours నానబెట్టిన పెసరపప్పు, మీడియం సైజులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని పసుపు, వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. బీరకాయ కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి తురుము వేసి ఇంకాసేపు ఉడికించాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్లో ఆవాలు, జీరా, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి రెడీ చేసుకున్న పోపుని మన పప్పులో కలుపుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పెసరపప్పు రెడీ.